సత్సంగం ఏది కాదు. కొంతమంది ఎల్లమ్మ శివం అవుతారు, పక్కన దర్గా కట్టుకొని శివం అవుతారు. వాళ్ళ లెక్క ఎట్లా మళ్ళీ శివం అవుతారు, పక్కన దర్గా కట్టుకుంటారు. మన దేవుని కాడ మొక్కిన సంతోషమే. నువ్వు ఎల్లమ్మ సిగమా, నువ్వు నరసింహస్వామి సిగమా, నువ్వు నాకు సంతోషమే. కానీ దర్గా కూడా శివం అవుతారు. మన నరసింహస్వామి శివం అవుతాడు, దర్గా కూడా శివం అవుతాడు. మానేదాలు గొర్రె దుంకలాంటి ఆడికే ఉరుకుతారు, వాళ్ళు అయితే ఉరుకుతారు. అరే నేను పుల్గం చేసిన మంచి బెల్లం పూని బచ్చాలు చేసిన బచ్చమే ఇంకా బచ్చం 2 బచ్చాలు పెడితే నాకు వస్తాయా, అజీర్ణం కాదు అజీర్ణం అవుతుంది అంటాం. తునకలు అయితే మొత్తం అన్నం లేకుండా చెంచా ఇంకా చెంచా ఇంకో చెంచా పెట్టరు. మన దేవుని కాడ అది మన సామ్లవారి తలవారు పడుతున్నాయి. ఊళ్ళో దేవుని కళ్యాణం అవుతుందంటే రారు. మళ్ళీ వాళ్ళది ఏదన్నా మసీదు వాళ్ళది ఏదన్నా కార్యక్రమం అయితే మన వాళ్ళు అందరూ పోతున్నారు. కందూరు అవుతున్నది అంటే ఇంటికి మళ్ళీ నేనున్నా నా పిల్లలు ఉండరు. కందూరు వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలనే మాట్లాడతాం. కానీ వాళ్ళ మనసులో ఏముంటుందో ఏం కదా ఉండరు వాళ్ళు మాట్లాడుతున్నారు. ముఖానికి మాట్లాడతారు అంతే. మంది వచ్చినప్పుడు చేపలు దారం వేసి ఒక చేపను పట్టుకొని పొలం పక్కనే అంటే భక్త సిరియాల ఆ పిల్లగాని తీసుకొని వచ్చి కోతామని అంటుండగానే ఆ పిల్లగాని మాయమై మేకపోతులు ముందలు చేశాను, గొర్రెపోతులు. ఇంకా నాకు కొన్ని కొడుకు పేరు మీద గొర్రెను కోసినా సరే అంటాను. అంటే అప్పటి నుంచి పక్కనకు ఒక కొడుకులు 1, 2 కొడుకులు 2, తండ్రి 3 ఇట్లా కోస్తారంట. అది మన భక్త సిరియాలలో కూడా గట్టే లేదా, నీ కొడుకు తలకాయ కోసి దంచి వండిపెట్టాను. ఇక వండిపెడితే నీ భక్తి మెచ్చినా నీ అమ్మ నీ కొడుకును కూడా విలువ అంటే కొడుకును పిలిస్తే అందరు బతారు.